4 రోజుల నుంచి తినడానికి తిండి లేదు. ఇంటి నిండా నీళ్లున్నా తాగడానికి మాత్రం గుక్కెడు మంచినీళ్లు లేని పరిస్థితి. పసిపిల్లలు పాల కోసం గుక్కపట్టి ఏడుస్తున్నారు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ప్రజల పరిస్థితి ఇలా ఉంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ ప్రాంతాలను భారీ వర్షం అతలాకుతలం చేసింది. చివరకు అన్నం పుట్టని దుస్థితిని తెచ్చిపెట్టింది. వరద బాధిత ప్రాంతాలైన ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో దయనీయ పరిస్థితులు కంటపడుతున్నాయి. వర్షం వెలిసి వరద తగ్గిన తర్వాత ఆయా ప్రాంతాల్లో బాధితులు కాళ్ళు చేతులు కూడా తీసుకొని ఇళ్లకు చేరుతున్నారు. బురద నిండిన ఇళ్లను, ఇసుక మేటలో రూపుమారిన పొలాలను, కొట్టుకుపోయిన రోడ్లను చూస్తూ గుండెలు బాదుకుంటున్నారు. ఖమ్మం నగరంపై మున్నేరు నది సునామీలా విరుచుకుపడగా అక్కడి ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సురక్షిత ప్రాంతాలకు తరలిపోయిన వారు ఇప్పుడిప్పుడే ఇంటికి చేరుకుంటున్నారు. వరద కారణంగా పాడైన తమ వీధులను, ఇళ్లను చూసి గుండెలు బాదుకుంటున్నారు. ప్రతి ఇంట్లోనూ 2 నుంచి 4 అడుగుల మేర ఒండ్రు మట్టి మెట్టెలు వేసింది. చేతికందిన వస్తువుతో వరదను ఇంట్లో నుంచి బయటకు ఎత్తిపోస్తున్నారు. ట్యాంకర్లతో నీటిని కొనుక్కుంటూ బురదను కడుక్కుంటున్నారు. రోజు కూలీ పని చేసుకునేవారు ఇకపై ఎలా బతకాలో తెలియడం లేదని వాపోయారు. ఖమ్మంలోకి మున్నీరు అడుగు పెట్టేది పోలిపల్లి పంచాయతీలో. వరద పోటు మొదట ఈ బస్తీనే తాకడంతో అక్కడున్న ఇళ్లలో ఒక్క వస్తువు కూడా మిగల్లేదు. కట్టు బట్టలతో బయటపడిన జనానికి చివరికి అవే మిగిలాయి. వరద కారణంగా వేల నివాసాలు, 1,00,000కు పైగా జనం బాధితులుగా మిగిలారు. సుమారు 720 నివాసాలకు వరద నష్టం కలిగించింది. కిలోమీటర్ల వేగంతో వరద తాకడంతో 3 అంతస్తుల బ్లాకులు కనిపించాయి. ఒక్కో బ్లాక్లో కనీసం 20కి పైగా గృహాల గోడలు బీటలు వారాయి. తలుపులు, కిటికీలు కొట్టుకుపోయాయి. గ్యాస్ సిలిండర్లు, పొయ్యిలు, మంచాలు, పరుపుల ఆచూకీ లేదు. బ్యాగులు, ఇతర చిన్న సామాగ్రి అంతా మున్నేరార్పణమయ్యింది. వరద వస్తుందని మైక్లో హెచ్చరించిన వెంటనే అక్కడ ప్రజలు ఇంట్లో ఉన్న ముఖ్యమైన వాటిని సజ్జ మీద పెట్టి తలుపులకు తాళం వేసి వెయ్యగానే వరద పెరిగిందని, దీంతో అక్కడి నుంచి బయటకు పరుగులు తీసినట్లు బాధితులు తెలిపారు. కాలు తీసి కాలు పెట్టలేనంత బురద ఇంట్లో నిండుకుంది. మున్నేరుకు 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న వరద వదల్లేదు. 30 అడుగుల మేర వరద పోటెత్తడంతో వేల సంఖ్యలో నివాసాలు మునిగిపోయాయి. ఏ ఇంట్లోనూ పొయ్యి వెలిగించే పరిస్థితి లేదు. దాతలు అందించే ఆహారంపైనే ఆధారపడుతున్నారు. మరోవైపు పునరావాస శిబిరాల్లో మాత్రమే ఆహారం ఇస్తుండడంతో కాలనీలోని తమ ఇళ్లకు చేరుకున్నా కూడా కొన్ని కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. అక్కడికి శిబిరాలకు కిలోమీటర్ల దూరం ఉండడం, దాంతోపాటు రోడ్లపై బురద నిండుకోవడంతో వాహనాలు కదలడం లేదు. దీంతో దాతలు ఇస్తున్న పులిహోర, అన్నం, కూరలు, పొట్లాలపై ఆధారపడుతున్నారు. రోగస్తులు, వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలకు ఆహారం సరిగ్గా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంపు ప్రాంతాల్లోని విద్యార్థులు, ఉద్యోగుల ధృవపత్రాలు, పట్టాలు, బ్యాంకు దస్తరాలు, స్టాంపు పేపర్లు, వైద్య పరీక్షల రిపోర్టులన్నీ వరదలో కలిసిపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
జలగం నగర్, మోతీనగర్, సాయినగర్, రాజ్య గృహకల్ప సముదాయాల్లో వందల కుటుంబాలు ఈ దుస్థితిని ఎదుర్కొంటున్నాయి. దీర్ఘకాలిక వ్యాధులు, అత్యవసర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న కుటుంబాల్లో వైద్య పరీక్షల రిపోర్టుల్లో కొన్ని కొట్టుకుపోగా కొన్ని తడిచిపోయాయి. ప్రభుత్వం ఉచిత వైద్య శిబిరాలు పెట్టి రిపోర్టులు ఇప్పించాలని బాధితులు ప్రాధేయపడుతున్నారు. ఊహించని వరద కారణంగా సర్వం కోల్పోయామని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ